నమస్తే. సో, చాలా మందిలో అది అపోహనా? నిజమా? నాకైతే తెలీదు. కానీ చేతబడి సమస్యని ఎదుర్కొంటున్నాం. ఆ చేతబడి మాకు చేసిండ్రు అనే ఆరోగ్య సమస్యలు, తర్వాత ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ వింటుంటాం. నిజంగా అసలకి ఈ జనరేషన్‌లో చేతబడి ఉందా? అసలు ఉంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఆ చేతబడి చేసిన వాళ్ళ గురించా? లేదంటే చేతబడి చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఎలా క్షీణిస్తాయి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మంరాజు గురువుగారు ఉన్నారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. అసలేంటి చేతబడి? అది అపోహనా? లేదంటే వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ ఉంటారా? లేదంటే నిజంగా ఉందా చేతబడి అనేది? కంపల్సరిగా సర్వే జనా సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. జననం, మరణం ఈ రెండు మానవుల్లో ఉంటాయి. రాత్రి పగలు ఈ రెండు జీవితంలో జరుగుతాయి. నిజము అబద్ధము ఈ రెండు ఉంటాయి. దేవుడు ఉన్నవాడని ఒకడు, లేడివాడని ఒకడు, మాట్లాడేవాడు ఉంటాడు, వితండవాదం చేసేవాడు ఉంటాడు. అవును. ఇవన్నీ ఉంటేనే సృష్టి, లేకుంటే లేదు. అయితే హ్మ్. ఈ చేతబడి, బాణావతి, చిల్లంగి ఇవన్నీ చాలా ప్రకృతితో సంబంధించినవి కదా అని అనుకుంటాం మనం. కాదు, మనిషి కుళ్ళు కుతంత్రాలతో ఎదుటివాడిని ఎదగనీయకుండా చేసే ఒక ఆలోచనతో తన జీవితాన్ని గమ్యం చేరుకోకముందే తన జీవితాన్ని మట్టిలో కలిపేసే సంకల్ప బలమైన చేతబడిలో చేసిన రూపాలు చాలా ఉంటాయి. అయితే జరిగిన వాడికి ఈ లక్షణాలను గుర్తించడం ఎలా? చేతబడి జరిగింది, అది ఎలా తెలుసుకోవాలి? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. తెలీదు. అది ఎలా ఉంటాయి అంటే, మనం ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చిందని హాస్పిటల్కి వెళ్తాం. హ్మ్. అక్కడికి వెళ్తే డాక్టర్ మొత్తం మనల్ని పరీక్షిస్తాడు, తర్వాత టెస్టులు చేస్తాడు, ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తాడు. సైన్స్కి కూడా దొరకలేదు సమస్య అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? అప్పుడు అక్కడ అప్పుడు అనుమానించాలా? అక్కడ అనుమానించే స్థితికి రావాలి. ఒక రోగానికి తగిన మెడిసిన్ కంపల్సరీగా ఈ జనరేషన్లో తయారు చేస్తున్నారు. అవును. ఆ రెమెడీస్ ఖచ్చితంగా ఆ మెడిసిన్ వేయంగా కూడా వాడికి ఆ ట్రీట్మెంట్ సాగట్లేదు అంటే అది ఒంట్లో పుట్టిన వ్యాధి, జబ్బు కాదు, ఒక చేతబడి రూపంలో జరిగిన ప్రభావం. మనిషి అరికాలి మట్టిని తీసి, తల వెంట్రుకలు తీసి, చేతికున్న గోర్లు తీసి, వస్త్ర బలాన్ని తీసి చేస్తారు కొంతమంది. అది బొమ్మలు చేసి మనిషి సూదితో గుచ్చుతారు. అంటే ఒక్కొక్కడికి మాట్లాడుతూ, చేస్తూ, కష్టపడుతూ, అందంగా గట్టిగా ఉన్నోడు సడగా కాలు చేయి పడిపోతుంది. అవును. కారణం దాంట్లో ఉన్న లక్ష్యంలో చేసిన ఒక చేతబడి రూపం. తర్వాత ఒక్కొక్కడికి ఆరోగ్య సమస్యలు, ఒళ్ళంతా మచ్చలు రావడం, హ్మ్. కాళ్ళు చేతులు మొత్తం వైబ్రేషన్తో నిండిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే మనిషి లక్షణాలు, ప్రవర్తనలు మారిపోతుంటాయి. కంటి చూపు, తన బిహేవియర్, మాట తీరు, నడుచుకునే విధానము. మనం 10 సార్లు పిలిచినా వాడు పలకడు, ఏదో ఆలోచనలో ఉంటాడు, అయోమయంలో ఉంటాడు. ఒక్కొక్కసారి వాడు పడుకొని నిద్రలోనే ఏదోదో స్వప్నంలో పడిపోతుంటాడు. వాడికి తెల్లారు లేంగనే ఏది గుర్తుండదు. తర్వాత రెండోది, ఒక్కొక్క మనిషి విధానంలో ముఖములో కళాకాంతి ఉండదు. ఒక్కొక్కడికి వాడిపోతుంటుంది, ఒక్కొక్కడికి వెలిగిపోతుంటుంది. అదేవిధంగా మనిషి ఆరోగ్యంగా ఉన్నోళ్ళే, బలంగా ఉన్నోళ్ళే అనుకుంటాం మనం. కానీ మనం జ్యోతి వెలిగించినప్పుడు ఆ వెలుతురు ఎలా ఉంటుంది? కాంతి బాగా వస్తుంది. ఆ జ్యోతిలో చౌరైపోతున్న ఒకటికి ఆ కాంతి దగ్గుతూ వస్తుంది. ఆరోగ్య సమస్య కూడా అలాంటిది. బయట చూసేదానికి బాగున్నాడు మనిషి, తింటున్నాడు, తిరుగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఏ సమస్య లేదు, హాస్పిటల్కి వెళ్ళాం, ట్రీట్మెంట్ చేయించుకున్నాం, ప్రాబ్లం లేదు, బాగున్నాడు కదా అని అనుకుంటాం. ఈ చేతబడికి ఏమైనా సమయం ఉంటుందా? కంపల్సరీగా ఉంటాయి. అది అమావాస్య, హ్మ్. పౌర్ణమి, తర్వాత ఇస్ప గడియలు. ఈ 3 సమయాల్లో మనిషిని పడగొట్టాలన్నా, తన జీవితాన్ని గమ్యం లేనికుండా చెయ్యాలన్నా, హ్మ్. తన జీవితంలో ప్రాణాన్ని కోల్పోవాలన్నా, తన అవయవాలను కోల్పోవాలన్నా, తన అస్వస్థితికి గురి కావాలన్నా, తన మైండ్ స్థితి గతి లేకుండా పోవాలన్నా, దాని సమయాన్ని బట్టి ఒక్కొక్క మంత్రం అనేది ఒక్కొక్క రూపంలో చేస్తుంటారు. చేసేవాళ్ళు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ అది అందరిలోనూ కనిపించరు, అందరిలో ఉండరు. అర్థమైందా? ఆ మానవుడు మానవుడిలాగానే ఉంటాడు, సివిల్గానే ఉంటాడు.
ఎక్కడ ఇవన్నీ చేయడం దీన్ని చేతబడులు? చేయటానికి కొంతమంది శ్మశానాల్లో చేస్తుంటారు. కొంతమంది ఊరు బయట జలపాతాలు ఉంటాయి కదా, జలపాతాల్లో చేస్తుంటారు. కొంతమంది ఉమ్, అరణ్యం, అరణ్యం అంటే అడవి, కారుణ్య అడవి. ఆ అడవిలోను దాంట్లో ప్రశాంతమైన స్థానంలో ఏకాగ్రతగా బొమ్మను చేసి దాని ప్రకారం యంత్రాన్ని గీసి ఆ యంత్రం మధ్యలో బొమ్మను చేసి మనం ఎవరి పేరులో మనం చేయాలనుకుంటున్నామో, ఎవరిని మనం అధోస్థితికి గతి పట్టియాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటోని, వాళ్ళ నామకరణాన్ని చిత్రిస్తారు. చిత్రించిన తర్వాతనే దాన్ని ఆ పూజని మొదలు పెడతారు. దానికి బలి కోరుతుంటారు. మూగజీవులు ఉంటారు కదా, ఉమ్, 4 కాళ్ళు జీవి, 2 కాళ్ళు జీవితో బలి ఇచ్చేసి కొంతమంది చేస్తుంటారు. బలి పూజగా చేసి మనిషిని అధోస్థితికి పడగొట్టేస్తుంటారు. మతి స్థిమితం ఉండదు. అన్ని రోజుల పాటు బాగున్న వ్యక్తి, మనతో తిరిగిన వ్యక్తి, మనతో మాట్లాడిన వ్యక్తి, వాడిని మనం అధోస్థితిగా వాడు కూర్చున్న కుర్చీలోనే పడిపోతాడు. నడుచుకుంటూ పోతా ఉంటే పడిపోతాడు. పడుకుంటే పైకి లేవలేడు. అరుగుతుందా? కాళ్ళు చేతులు చచ్చుపడిపోతాయి. తర్వాత చెమట్లు పట్టిపోతుంటాయి. ఈ సిమ్టమ్స్ మొత్తం దానికి సంబంధించినవి. ఉమ్, ఆ దాంట్లోనే బాణావతి ఉంటుంది. బాణావతి అంటే ఒక ఆత్మకి, ఒక స్త్రీకి సంబంధించింది. కోరిక తీరని స్త్రీలు కొంతమంది ఉంటారు. కోరిక తీరిన ఆత్మలు కొన్ని ఉంటాయి. ఉమ్, ఇవన్నీ సమయం సందర్భాన్ని బట్టి, వేళ విశేషాన్ని బట్టి, దాని సౌందర్యాన్ని బట్టి, దాని నడవడికని బట్టి, దాని ఒక సమయాన్ని కేటాయించుకుంటాయి వాటిని. అప్పుడు వాటికి దానికి సంబంధించిన సంకల్ప బలకలు వాటిని ఆహ్వానిస్తాయి. అదేవిధంగా ఈ చెల్లంగి కూడా ఆ విధంగానే ఉంటుంది. వీటి సిమ్టమ్స్ కూడా మరీ దారుణంగా ఉంటాయి. ఉమ్, మనిషి కనిరెప్పలు 24 గంటలు రెప్ప కొట్టుకుంటా చూసుకుంటా అలాగే చూస్తుంటాడు. ఉమ్, మనం రెప్ప కొడుతుంటాం, కానీ వాడు రెప్ప కొట్టాడు. ఒకటి. రెండోది, వాడు మనిషికలు చూసే విధానము రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు. ఉమ్, మాట తీరు వేరే ఉంటుంది, నడవడిక తీరు వేరే ఉంటుంది. వాడికి అప్పుడప్పుడు వాళ్ళని చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే మనలో మనకే ఆ భయం. భయం కలుగుతుంటుంది. ఆ ఒక్క సంకల్పన, ఆ ఒక్క లక్షణాలు చూసి మనిషి బెదురుతుంటాడు. కళ్ళన్నీ ఎర్రబడిపోతే, ముఖం అంతా ఎర్రబడిపోతే, మనిషి విధానం మారిపోతే, మాట తీరు మారిపోతే, సడన్గా పక్కన ఉన్నోడితోనే మనం ఏం మాట్లాడతామో వాడికి తెలియదు. వాడు కూడా భయపడే స్థితికి వచ్చేస్తాడు. అంటే ఇవి ఒక ఆత్మ రూపంలో కోరిక తీరకుండా సంభవించే చెల్లంగి, చేతబడి, బాణావతి, వీటికి సంబంధించిన దాంట్లో ఉంటాయి కొన్ని మంత్రశక్తులు. వీటికి పరిష్కారాలు ఏంటి వీటికి గురుగారు? కంపల్సరిగా పరిష్కారం ఉంటుంది. లేదని మాత్రానికి ఎవ్వరూ అనుకోవద్దు. కంపల్సరిగా ఉంటుంది. ఆది ఎక్కడ ఉందని కనిపెట్టిన వాడికి దాని అంతం చేయటం కూడా తెలుసు. దాంట్లో పట్టు తెలిసిన వాడు, ఆ విద్యలో సారాంశం తెలిసిన వాడు, ఆ చేతబడి గురించి ఆ ప్రభావాన్ని తెలుసుకున్న వాడైతేనే తను చేయగలుగుతాడు. లేకుంటే వాడి వల్ల కాదు. ఆ ప్రభావాన్ని ఎగే గడిలో చేస్తాడు. అమావాస్య, పౌర్ణమి వచ్చినప్పుడు ఒళ్ళంతా ఆరాటాలు, మంటలు, చెమటలు పట్టిపోవడం, ఉద్రిక్తత, ముఖములో కళ, కాంతి, అవన్నీ ఏమీ ఉండవు. అటువంటి సంభావన జరిగిన వాళ్ళు, ఇటువంటి ప్రాబ్లంలో ఎవరైనా పడి లేచిన వాళ్ళు ఉంటే, కంపల్సరిగా ఇటువంటిది జరిగి ఉంటే మమ్మల్ని ఒక్కసారి సంప్రదిస్తే దాన్ని నిర్ధారణ చేస్తా. నిర్ధారణ చేయటం కోసం మీరు వాళ్ళే దగ్గరికి తీసుకురావాల్సిన పని లేదు. వాళ్ళ ఫోటో పంపించేసి, పేరు పంపించేస్తే వాళ్ళ స్థితిలో ఏం జరిగింది, వాళ్ళ నామకరణంలో ఏం జరిగింది, వాడిని ఏ విధంగా చేశారు, ఏ విధమైన సంకల్పంతో చేశారు, దేన్ని ఊహించి, దేన్ని ఆశించి చేశారు అనేది మీరు క్లియర్గా మీకు చెప్పగలుగుతా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా దానికి తగిన పరిష్కారం చేస్తాను. ఆ ప్రాబ్లంలోంచి బయటపడేస్తా. ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి ఈ ముల్లోకాల్లో మీరు ఎక్కడికి పోయి వచ్చినా కూడా కంపల్సరిగా ఆ రెమెడీస్ నా దగ్గర దొరికితే నేను చేస్తా. సర్వే జన సుఖనో భవంతు.